బీహార్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 3,75,00,000 మంది ఓటర్లు 1,314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం 2.5 లక్షల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొలి విడత బరిలో 16 మంది మంత్రులున్నారు. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి తొలి విడత బరిలో ఉన్నారు. రాఘేపూర్ నుంచి తేజస్వి మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక 2 పర్యాయాలు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌదరి ఈసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. నితీష్ కుమార్ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలోని అనేక మంది మంత్రులకు కూడా ఈ ఎన్నికలు ముఖ్యమైనవే. గెలుపుపై అన్ని పార్టీలు ధీమాగా ఉన్నాయి. విజయం తమదంటే తమదే అని ఊదరగొడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, తొలి విడత ఎన్నికల్లో ప్రాధాన్యాలు ఏమిటి? అంటే ఎవరెవరు ప్రముఖంగా పోటీ చేస్తూ ఉన్నారు? సిచ్యువేషన్ ఎలా ఉంది? రమణ, బీహార్ రాష్ట్రంలో మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. అదే ప్రధానంగా మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రఘేపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గం కూడా మొదటి విడత లో భాగంగా జరిగే నియోజకవర్గం అన్నమాట. సో వాటితో పాటు ఇక బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రులుగా పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా ఇందులో ఉన్నారు. బీహార్ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నేడు 18 జిల్లాల్లో పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3,75,00,000 మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును 2 విడతల్లో భాగంగా బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 2 విడతల పోలింగ్ లో భాగంగా వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికలకు 45,341 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని ఎన్నికల సంఘం గుర్తించింది. సో దాదాపుగా 53 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. సో అక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సో ఇక సెంట్రల్ నుంచి సిఆర్పిఎఫ్ బలగాలు కూడా అక్కడ మోహరించుంటాయి. సో అక్కడ 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. సో ఇది ఓటర్లు సమయాన్ని గుర్తించడం కోసం కూడా ఎప్పటికప్పుడు అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉండనున్న నేపథ్యంలో ఓటర్లు తమ యొక్క ఓటును ఇన్ టైమ్ లో వచ్చి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈసీ కూడా చెప్పడం జరిగింది. సో ఇక జేడీయూ చూస్తే మాత్రం 57 స్థానాల్లో ఈ యొక్క మొదటి విడతలో భాగంగా పోటీ చేస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమిలో ఉన్నటువంటి జేడీయూ 57 స్థానాల్లో, అంటే మొదటి విడతలో భాగంగా చూస్తే 121 స్థానాల్లో, అంటే 18 జిల్లాల్లో 121 నియోజకవర్గాల్లో మొదటి విడత పోలింగ్ జరుగుతుంది కాబట్టి, సో దాంట్లో ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ 57 స్థానాల్లో పోటీ చేస్తుంది. బీజేపీ 48 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఎల్జేపీ 14 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక మహాగఠబంధన్, సో ఇది కాంగ్రెస్ కూటమిలో భాగం. మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, అది రఘేపూర్ నియోజకవర్గం కూడా మొదటి విడతలో భాగంగా ఈ రోజు పోలింగ్ జరగనుంది. సో ఒకసారి మహాగఠబంధన్ కూటమి నుంచి ఏ పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే విషయం చూద్దాం. ఆర్జేడీ 73 స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ 24 స్థానాల్లో పోటీ చేస్తుంది. సిపిఐఎంఎల్ 14 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఇక ప్రశాంత్ కిషోర్ సారథ్యంలో ఉన్నటువంటి జన్ సురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు. తొలి విడతలో తేజస్వి యాదవ్ తో పాటు భాజపా నేత సామ్రాట్ చౌదరి, 2 డిప్యూటీ సీఎంలు, 14 మంది మంత్రులు పరీక్ష ఎదుర్కొనున్నారు ఈ రోజు. ఎందుకంటే మొదటి విడతలో భాగంగా ఆ నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్ జరుగుతుంది కాబట్టి, పోలింగ్ వేళ ఓటర్లు ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితమే ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత తొలుత పోలింగ్ లో పాల్గొనాలని, ఆ తర్వాత రిఫ్రెష్ అవ్వాలని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ
ట్వీట్ చేశారు. సో అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోండి అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. చూడాలి ఇక ఎన్డీఏ ఇండియా కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సర్వేలన్నీ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఇక ఈ రోజు మొదటి విడత పోలింగ్ లో జరుగుతుంది కాబట్టి బీహార్ రాష్ట్రంలో. సో ఇక ప్రధానంగా చూస్తే ఇటు భాజపా నుంచి ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి నియోజకవర్గాలు కానీ, అదేవిధంగా రఘేపూర్ నియోజకవర్గం మహాగఠబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి రఘేపూర్ నియోజకవర్గం కూడా మొదటి విడతలో జరుగుతుంది. అయితే మరి ఈసారి 2 సార్లు కూడా రఘేపూర్ నియోజకవర్గం నుంచే తేజస్వి యాదవ్ అక్కడ నుంచి గెలిచారు. తన తండ్రి 1995లో కూడా రఘేపూర్ నియోజకవర్గం నుంచే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత తేజస్వి యాదవ్ తల్లి రబ్రీదేవి కూడా అక్కడి నుంచి రఘేపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. చూడాలి మరి ఇప్పుడు తేజస్వి యాదవ్ 2 సార్లు అక్కడి నుంచి గెలిచారు కాబట్టి మూడోసారి హ్యాట్రిక్ విజయం నమోదు చేస్తారా లేదా అని చూడాలి. కానీ బీజేపీ అభ్యర్థి కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా తేజస్వి యాదవ్ ని ఓడిస్తాను ఈసారి చెప్పేసి కూడా ఆయన శబ్దం కూడా చేశారు. చూడాలి, రఘేపూర్ నియోజకవర్గం యాదవ్లకు పుట్టినిల్లు లాంటిదని కూడా చాలా మంది చెప్తారు. దాదాపుగా 10% మంది యాదవ్లు ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారని కూడా చెప్తుంటారు. చూడాలి మరి ఇక ఏం జరగబోతుంది అనేది. సో ఏదేమైనా చూస్తే 18 జిల్లాల్లో 121 కేంద్రాల్లో మొదటి విడత పోలింగ్ బీహార్ రాష్ట్రంలో ప్రారంభమైంది రమణ. సో ఓటర్లందరూ కూడా అందరూ ఆ యొక్క పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్ లో ఉన్నారు. తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఎవరైతే ఈ యొక్క కొంతమంది పోలింగ్ లో భాగంగా నిమగ్నమై ఉంటారో అధికారులందరూ కూడా తమందరూ కూడా బ్యాలెట్ రూపంలో తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అధికారులందరూ కూడా దాదాపుగా 45,383 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఈసీ నిన్న ప్రెస్ మీట్ సమావేశంలో కూడా వెల్లడించింది. థ్యాంక్ యూ.